భూముల బాగోతాలు రాజధాని అమరావతికే పరిమితం కావటం లేదు. ఖాళీగా భూములు కనిపిస్తే చాలు కబ్జా చేసేందుకు తెలుగు తమ్ముళ్లు డేగ కళ్లతో ఎదురు చూస్తున్నారు. చిత్తూరులో తెలుగు తమ్ముళ్లు చేస్తున్న ప్రయత్నాలు చూస్తూ జనం నివ్వెరపోతున్నారు. అధికార పార్టీ నేతల హల్చల్, ప్రభుత్వ భూములపై కన్ను, ఖరీదైన భూమిని కొల్లగొట్టేందుకు ప్రయత్నాలు, ప్రభుత్వ పాత భవనాలు కొట్టేసేందుకు పావులు, ఖాళీగా ఉన్న స్థలాల కోసం దరఖాస్తులు, తెలుగుదేశం నేతల తీరుపై జనం ఆగ్రహం. జిల్లా కేంద్రం చిత్తూరులో ప్రభుత్వ కార్యాలయాలన్నీ ఒకచోటే ఉంటాయి. కార్యాలయాలన్నీ ఒకచోటే ఉంటే ప్రజల ఇబ్బందులు సగం తొలగిపోతాయనే సదాలోచనతో మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి జిల్లా కార్యాలయాలన్నింటినీ ఒకే చోట నిర్మించారు. దీంతో పాత భవనాలు ఖాళీ అయిపోయాయి, మరికొన్ని శిథిలమైపోయాయి. చిత్తూరు నగరంలోని ప్రధాన రహదారుల్లో ఖాళీగా ఉన్న ఆ స్థలాలను కాజేసేందుకు ఇప్పుడు తెలుగు తమ్ముళ్లు పావులు కదుపుతున్నారు. వాస్తవానికి 2006 నుంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అప్పటి జిల్లా టీడీపీ కార్యదర్శి, ప్రస్తుత ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు జిల్లా పరిషత్ ఆఫీసు ముందున్న ఆగ్రో స్థలంలో 75 సెంట్లు తనకు కేటాయించాలని దరఖాస్తు చేసుకున్నారు. 12,000 రూపాయలు ప్రభుత్వానికి కట్టిన ఆయన తనకు 35 ఏళ్ల పాటు ఆగ్రో స్థలం లీజుకివ్వాలని కోరారు. మరోవైపు తన ఆస్తి 600 కోట్లు ఉంటుందని ప్రకటించిన టీడీపీ ఎమ్మెల్యే డీకే సత్యప్రభ కన్ను ఆర్టీసీ డిపో దగ్గరున్న ఫిషరీస్ స్థలంపై పడింది. గతంలో మత్స్యశాఖ కార్యాలయం ఉన్న ఆ భవనం ఇప్పుడు శిథిలమైపోయింది. ఖాళీగా ఉన్న ఆ స్థలాన్ని తమ కార్యాలయం కోసం కేటాయించాలని సత్యప్రభ దరఖాస్తు చేసుకున్నారు. ప్రజా సంఘాలు దీన్ని తప్పుపడుతున్నాయి. అలా అడగడం తీసుకోవడం తప్పేమీ కాదని తెలుగు తమ్ముళ్లు గట్టిగా వాదిస్తున్నారు. ఈ మధ్య మూతపడిన చిత్తూరు షుగర్ ఫ్యాక్టరీ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు చాలా మంది అధికార పార్టీ నేతలు పోటీ పడుతున్నారు. 87 ఎకరాల స్థలం విలువ 400 కోట్ల రూపాయలకు పైనే ఉంటుంది. కళ్యాణ మండపం ఉన్న భూమి తనకే దక్కుతుందని గట్టిగా నమ్ముతున్న ఓ తెలుగు తమ్ముడు ఏకంగా దానికి ఏసీలు కొనిచ్చారు. ప్రభుత్వ సహకార డైరీకి చెందిన 20 ఎకరాల స్థలం పైన పచ్చనేతల కన్నుపడింది. ఎంత లేదన్నా ఈ స్థలం విలువ 150 కోట్లు ఉంటుంది. అధికార పార్టీ నేతల భూయావను చిత్తూరు ప్రజలు తప్పుపడుతున్నారు. ప్రజలకు పనికొచ్చే పనులు చేయమంటే సొంత ప్రయోజనాలు చూసుకుంటున్నారని మండిపడుతున్నారు. సంజీవరెడ్డి, కరస్పాండెంట్, చిత్తూరు.